నిజానికి యేసు పాపుల కోసం చనిపోవడం అనే ఉద్దేశం యేసుకు లేదు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని చెప్పండి అనే ఉద్దేశం కూడా యేసుకు లేదు అని నేను డివైడ్ చేసి చెప్పాను. అది కరెక్ట్ అసలు. ఎందుకంటే ఇప్పుడు సువార్త చెప్పమని బైబిల్ చెప్పమంటే ఏ బోధకుడైనా సరే ముందు ఈ బైబిల్ పత్రికల్లో విషయాలే చెప్తున్నారు. యేసు చెప్పిన విషయాలు చెప్పట్లేదు, యెహోవా చెప్పిన విషయాలు చెప్పడం లేదు. మొదటిగా ప్రామాణికంగా తీసుకోవాల్సింది మొదట యెహోవా ప్రామాణికం, తర్వాత యేసు ప్రామాణికం, మూడవ స్థాయిలో వీళ్ళు ఉంటారు. వీళ్ళు చెప్తుంది హైలైట్ చేస్తున్నారు. పోనీ వీళ్ళు చెప్పినవి ఏమన్నా యేసుకి యెహోవాకి అనుకూలంగా ఉన్నాయి అంటే పూర్తి వ్యతిరేకంగా చెప్పారు వీళ్ళు. ఆ విషయాన్ని నేను తేటతెల్లం చేశాను. అది తప్పండి అని మీరెవరు? ఇంకొక విషయం తెలుసా, అసలు ఇప్పుడు పౌలు చెప్పింది ప్రామాణికం కాదని అనడానికి మీరెవరు అని అంటున్నారు. మరి అదే వీళ్ళైతే ఏం చేస్తారు తెలుసా, ఇస్లాం సహోదరులే. పోనీ ఈయన ఫజ్లుర్ రెహమాన్ గారే